హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. ఈ పార్ట్ 2 వీడియోలో శ్రీకాంత్ జిక్కెర్ గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. శ్రీకాంత్ జిక్కెర్ మహారాష్ట్ర నాగూర్లో కటోల్ గ్రామంలో జన్మించారు. శ్రీకాంత్ తండ్రి రామచంద్ర జిక్కెర్, తల్లి సులోచన తాయి జిక్కెర్. ఆయన తండ్రి మహారాష్ట్రలోని కటోల్ గ్రామంలో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. శ్రీకాంత్ యొక్క అద్భుతమైన విద్యాభ్యాసానికి ఎంతగానో సపోర్ట్ చేసేవారు. ఆయన తల్లి సులోచన తాయి 93 సంవత్సరాల వయసు వరకు జీవించారు. శ్రీకాంత్ తన హై స్కూల్ నాగ్పూర్లో సెయింట్ ఫ్రాన్సిస్ ది సేల్స్ హై స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. డాక్టర్ శ్రీకాంత్ జిక్కెర్ తన అంతులేని విజ్ఞానం మరియు జీవితాంతం నేర్చుకోవాలనే ప్రగాఢ అభిరుచి కారణంగానే 20 అకాడమిక్ డిగ్రీలను సంపాదించారు. తరచుగా నడిచే విశ్వవిద్యాలయం అని పిలువబడే ఆయన వైద్యం మరియు లా నుండి కళలు మరియు నిర్వహణ వరకు వివిధ విషయాలలో ప్రావీణ్యం సంపాదించి విభిన్న రంగాల మానవ సమాజానికి మరియు పరిపాలనకు ఎలా అనుసంధానించబడిన ఉన్నాయో అని అర్థం చేసుకోవాలనుకున్నారు. ఆయన విద్యను కేవలం ఒక వృత్తిపరమైన మెట్టుగా కాకుండా ఒక అభిరుచిగా భావించి పలు మాస్టర్ డిగ్రీలు, బంగారు పతకాలు, సంస్కృతంలో డాక్టరేట్ పొందారు. ఆయన అర్హత కలిగిన వాస్తుశిల్పి మరియు సామాజిక కార్యకర్త అయిన రాజశ్రీ జిక్కెర్ను వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. కొడుకు యజ్ఞవాల్కర్ జిక్కెర్, ఈయన ఒక వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. కూతురు కూడా ఉంది. ఆమె ప్రజల దృష్టికి దూరంగా ఉంటున్నారు. భారతదేశంలో అత్యంత అర్హత కలిగిన వ్యక్తిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 2004లో డాక్టర్ జిక్కెర్ ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణించారు. ఆ తర్వాత ఆయన భార్య మరియు పిల్లలు డాక్టర్ శ్రీకాంత్ జిక్కెర్ ఫౌండేషన్ మరియు జీరో గ్రావిటీ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఆయన పరోపకార మరియు విద్యా ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సమాచారాల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.